హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కొంతమంది ఎంతో కష్టపడి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. మరి కొంతమంది అయితే తన కష్టం ఎంతో కష్టపడి స్థాయికి వచ్చాను కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం కొంతమంది చేస్తారు. కొంతమంది తమ బుద్ధి మారుతుంది, వక్ర బుద్ధితో మళ్ళీ పతనానికి చేరుకున్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే ఒక పోలీస్ అధికారి మరి కష్టపడి ఆ జాబ్ తెచ్చుకున్నాడు, కానీ మరి ఒక్కరి బుద్ధి పోనించుకోలేదు. ఒక మహిళా కానిస్టేబుల్ని తన కోరిక తీర్చమని రివాల్వర్తో భయపెట్టించినటువంటి సంఘటన మనం చూసాం. ఇంకొక చోటనేమో కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయికి ఎదిగినటువంటి ఒక వ్యక్తి ఆయన చేసిన ఒక పొరపాటు వల్ల, ఆయన చేసిన ఒక తప్పు వల్ల ఆయన డిఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ అయినటువంటి పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో కొంతమంది అయ్యో పాపం అంటే, కొంతమంది ఆయన చేసిన పనికి నవ్వుకుంటున్నారు, కొంతమంది ఈయనను సస్పెండ్ చేసితే బాగుండని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగిందని చూస్తే కనుక ఉత్తరప్రదేశ్లో ఒక పోలీస్ ఆఫీసర్ కృపా శంకర్ కంజియా అనేటువంటి ఒక వ్యక్తి డిఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కానిస్టేబుల్ నుంచి కష్టపడి క్రమక్రమంగా ఎదుగుతూ డిఎస్పీ స్థాయికి వచ్చారు. సో ఒక మంచి పొజిషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో తనకున్నటువంటి వక్ర బుద్ధిని చూపించుకున్నారు. సో ఆ కారణంగా ఆయన జీవితమే మలుపు తిరిగింది. మరి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికే వెళ్ళినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఈ సంఘటన తెలిసి నవ్వుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే ఈ శంకర్ కంజియా ఉన్నాడో, కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పి తన పై ఆఫీసర్ ఎస్పీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సెలవు మీద ఇంటికి వెళ్తున్నానని చెప్పి మరి ఆయన బయటికి వెళ్ళిన తర్వాత తన పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఫోన్ కానివ్వండి, తన పర్సనల్ ఫోన్ 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. స్విచ్ ఆఫ్ అయిన తర్వాత తన భార్య ఈయనకు మరి డిఎస్పీ సదర్ శంకర్ కంజియాకు ఒకటే ఫోన్ చేస్తూ ఉంది. మరి ఆ ఫోన్ అయితే కలవడం లేదు. పాపం భార్య భయపడిపోయింది. ఏమైపోయాడు అని చెప్పి భయపడిపోయింది. ఈ గొడవలు కలహాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఏదైనా జరిగిందేమన్నటువంటి ఆలోచనలో ఏమో పాపం ఆమె వెంటనే ఎస్పీకి కంప్లైంట్ చేసింది. సార్ మా ఆయన మరి ఇంటికైతే రాలేదు, ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ ఉంది, ఎంత ప్రయత్నం చేసినా కలవట్లేదని చెప్పేసరికి మరి ఎస్పీ గారు కూడా కుటుంబ కలహాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళాడు కాబట్టి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటున్నాడేమనే ఆలోచనలో భాగంగా ఆయన కూడా ఇమీడియట్గా స్పందించి వెంటనే ఆ టీంలో రంగంలోకి దింపారు. ఎక్కడైతే ఫోన్ ఆఫ్ చేసి పెట్టారో, ఆయన ఫోన్ ఎక్కడైతే ఏ లొకేషన్లో ఆగిపోయిందో అదే లొకేషన్ని ట్రై చేసి పట్టుకున్నారు. ఆ లొకేషన్ని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు షాక్ అయ్యారు. ఏం జరిగింది అక్కడ అంటే, ఒక హోటల్ రూమ్లో ఈయన ఉన్నారు డిఎస్పీ, ఒక లేడీ కానిస్టేబుల్తో ఈ డిఎస్పీ హ్యాపీగా సరదాగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఈ సీన్ చూసిన తర్వాత అందరికీ మండింది, భార్యకి కూడా మండింది. సో వీళ్ళు క్రమశిక్షణ రహితంగా వివరించాడని చెప్పి అక్కడ పై అధికారులు అయితే ఆయనను డిఎస్పీ స్థాయి అంటే ఎక్కడి నుంచి వచ్చాడో డిఎస్పీ స్థాయి నుంచి మళ్ళీ కానిస్టేబుల్ స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడికి పంపించారు మళ్ళీ ఆయన్ని. కానిస్టేబుల్ డిమోట్ అయ్యారు కానిస్టేబుల్గా. కొంతమంది అయ్యో పాపమని అవుతా ఉన్నారు. కానిస్టేబుల్ కాదు కానీ సస్పెండ్ చేసినా బాగుండని చెప్పి కొంతమంది అంటున్నారు. అయ్యో అనవసరంగా దొరికాడని చెప్పి కొంతమంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ శంకర్ కంజియా వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.